మన వరంగల్లోని 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గుడి. సేమ్ రామప్ప దేవాలయంలో శివలింగం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. చూశారు కదా, సేమ్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను రామప్ప దేవాలయం కూడా చూపించడం జరిగింది. అక్కడే ఏ విధంగా అయితే కనుక ఈ సంపద అంతా కూడా శిల్పాలు చెక్కబడ్డాయో ఇక్కడ కూడా అదే విధంగా ఇవి చెక్కారు. సేమ్ టు సేమ్ అనమాట. కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా దర్శించి అనుభూతి చెందవలసినటువంటి ప్రదేశం. కాకతీయులు కాలంలో ఈ విధంగా ఇంత సన్నగా మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్కి ఉంచారు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒకసారి వచ్చి ఈ వరంగల్లోని 1000 పిల్లర్స్ టెంపుల్ని దర్శించి శివయ్య అనుగ్రహం పొందండి. చాలా చాలా బాగుంది. మనం వీడియోలో చూసిన దానికంటే చెప్పిన దానికంటే కూడా ఎంతో ఇంకా ఎన్నో రెట్లు మంచి హ్యాపీ ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఇక్కడ చూడొచ్చు. సారీ గైస్. సో ఇది చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేను బుక్స్లో చదవడం తప్ప స్వయంగా చూడలేదు. రామప్ప దేవాలయం చూసిన తర్వాత మరలా ఈ టెంపుల్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనుభూతి కలిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే ఈ టెంపుల్ ఆపోజిట్లో ఇది 1000 స్తంభాల గుడి అనమాట. 1000 స్తంభాలు కలిగినటువంటి ఇది. ఇక్కడ నందిని మనం చూడవచ్చు. లోపల స్వామివారిని అయితే తీయనివ్వరు. ఇది 1000 స్తంభాల గుడి. థ్యాంక్ యూ సో మచ్.